హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన వెజ్ మంచూరియా రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు కదా. నేను చెప్పిన విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ది బెస్ట్ వెజ్ మంచూరియా అయితే తయారవుతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వెజ్ మంచూరియా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం హోటల్కి బయట రోడ్ సైడ్ వెళ్ళి తినే పని అయితే లేదండి. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తారండి. ముందుగా ఒక కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ తురుగునైతే వేసుకోవాలి. క్యాబేజీని సన్నగా కట్ చేసుకోవడం కన్నా ఇలా తురిమి తీసుకోవడం వల్ల క్యాబేజీ మొత్తం బాగా గ్రేట్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలానే 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాబేజీని బాగా ప్రెస్ చేస్తూ చేతితో కదపడం వల్ల మొత్తం క్యాబేజీలోంచి వాటర్ అనేది బయటకు వచ్చి మొత్తం ఆ ఉప్పు కారం పిండి అంతా కూడా క్యాబేజీలో బాగా కలిసి ఒక ముద్దలాగా అయితే తయారవుతుంది. ఇంకా ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. క్యాబేజీలోంచి వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఇంకొంచెం అడ్జస్ట్మెంట్ బట్టి పిండి అనేది కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా క్యాబేజీ మొత్తాన్ని కూడా ఈ విధంగా పిండి ముద్దలా తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న పిండి ముద్దతోని చిన్న చిన్న బాల్స్లా రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి. మరీ పెద్ద పెద్దగా చేసుకున్నామంటే సాసులు అవి కూడా అంతగా లోపలికి అది వెళ్ళవు. సో అందువల్ల ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైనాక మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ అనేవి వేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేయండి. ఈ వెజ్ బాల్స్ అనేవి లోపల అంతగా కుక్ అవ్వండి. సో చిన్న మంట మీద అలా కలుపుతూ వేయించుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక స్టవ్ మీద పాన్ మీద ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైనాక సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయని అలానే 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అది లైట్గా ఫ్రై అయినాక ఒక చిన్న క్యాప్సికమ్ ముక్కను కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ఫ్రై అయ్యేలోపు మనం ఒక చిన్న గిన్నెలోని ఒక 1/2 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కనైతే పెట్టుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. మనం వేసుకున్న సాసులన్నీ కూడా బాగా కలిసే విధంగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పౌడర్ ఉంది కదా, దాన్ని మొత్తం కూడా ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకైతే ఒక చిటికెడు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీరు వేస్తే వేయండి, లేకుంటే లేదు. మంచి కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు దీనిలో ఒక టీ గ్లాస్ అన్ని నీళ్లు పోసుకొని ఉల్లిపాయలను అయితే చక్కగా ఉడకనివ్వాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా చక్కగా మనకైతే ఉల్లిపాయల సాస్ అంతా బాగా పడుతుంది. దీనిలోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్ బాల్స్ అన్నీ కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అలా కలుపుతూ ఆ సాస్ అంతా కూడా వెజ్ మంచూరియాలోకి పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతేనండి, ఇంకా ఫైనల్లీ కొంచెం కొత్తిమీర అనేది జల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని వేడివేడిగా పిల్లలకి సర్వ్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా దీని మీద కొంచెం పైన ఉల్లిపాయలు అనేది జల్లుకొని తిన్నామంటే ఇంకా టేస్టే వేరే లెవెల్ అండి. సో ఇంకెందుకు లేటు, నేను చెప్పిన ఈ ఈజీ ప్రాసెస్లో ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. తక్కువ సాసులతో ఈజీగా ఒక 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే